సెలబ్రిటీస్కి అసలు మైండే లేదనిపిస్తుంది. ఎప్పటికో దొంగలపేట 6 నెలలకి లైట్ ఎలిగినట్టు వీళ్ళకైతే అసలు మైండే లేదు. ఒక పక్క ఇమ్మానుయేల్ చెప్తున్నాడు, ఇప్పుడు మనము నామినేషన్ అనేది మన పర్సనల్, కానీ హ్యామర్ ఇచ్చేది అది గ్రూప్ టాస్క్. వాళ్ళేమో గ్రూప్గా ఆడుతున్నారు ఓనర్స్. వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు, ఏమీ లేదు. ఇమ్మానుయేల్ చెప్పినా పట్టించుకోడు, దీంట్లో వెళ్ళలేదు. కానీ లైవ్లో వచ్చేసి ఆ భరణి అంటాడు ఎవరితోటి, రాముతోటి, ఇదిగో నువ్వు వచ్చేసి ఇంకొకరికి హ్యామర్ ఇవ్వడం వల్ల నేను సేఫ్గా ఆడాల్సి వచ్చిందంటే, ఎందుకు నువ్వు కూడా రాము ఇచ్చిన వాడికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ హ్యామర్ వచ్చేసి ఫస్ట్ ఎవరికి ఇచ్చారు, మాస్క్ మ్యాన్కి ఇచ్చారు. అందరూ కలిసి మాస్క్ మ్యాన్కి కానీ హ్యామర్ ఇచ్చుంటే అక్కడ మిగతా వాళ్ళని నామినేషన్లో పెట్టేవాడు కదా. మిగతా వాడు 6 మందిని కాకపోయినా ఇప్పుడు బిగ్ బాస్ బర్నీ గారికి ఒకరిని నామినేషన్ వేయమని చెప్పి ఇచ్చారు. అట్లా కాకుండా ఆ మిగతా 5 మందినైనా లేకపోతే 3 నామినేషన్లో వెయ్యి అని చెప్పేవాళ్ళు కదా. ఒక పక్క చెప్తున్నా లైట్ ఎలగట్లేదు, ఏం బుర్రబెట్టి ఆడుతున్నారు. మీరు కూడా బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసే కదా లోపలికి వచ్చారు. పోనీ ఒక్క సీజన్లోనే చూసుంటారు కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళు చెప్పుంటారు కదా. లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగే సాగుతున్నది కదా బిగ్ బాస్ హౌస్ అనేది. గ్రూప్ టాస్క్గానే జరుగుతూ ఉంది కదా. 2 ఇళ్ళు పెట్టడము, ఒక 15 రోజులు 20 రోజులు 30 రోజులు పెట్టడము, ఆ తర్వాత మళ్ళీ 6వ తేదీ అదే మిగతా వాళ్ళు రావటము, వేరే వాళ్ళు రావడము, మళ్ళీ మీరంతా ఒకటి వాళ్ళతో గుద్దుకోండి అని చెప్పడం, ఇదే కదా జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రణరంగం లేదు, తొక్కలో రంగం లేదు, ఏమీ లేదు, అంతా ఒక్కటే. ఒక్క సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఒక్క గుడ్డే కదా తినింది. ఎంత లైవ్లో అయితే పక్క నవ్వొచ్చింది తెలుసా. అందరూ 14 మంది అక్కడ లబ కొట్టుకుంటున్నారు. ఇక్కడ మాస్క్ మ్యాను భరణి ఇట్లా మొహం పెట్టుకుని ఇంకొంచెం ఉంటే ఆ సినిమాలో వాళ్ళు ఉన్నారు చూసావా, శనివారంలో వాళ్ళిద్దరు ఇట్లా పెట్టుకుంటారు చూడు, మొహం పెట్టుకొని, అట్లా మొహం పెట్టుకొని కొట్టుకునే దాకుంటే ఈమె అక్కడ కూర్చొని ఇంతే నవ్వుకుంటా కూర్చుంది. నేను కంటెంట్ ఇచ్చేసాను, మీరు ఎట్టైనా చావండి, ఎవరైనా మిగిలింటే నాతో వచ్చి అస్సలు రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వట్లేదు ఆమె. మాస్క్ మ్యాన్తో కూడా చెప్తుంది, మనం ఎందుకు వచ్చాం బిగ్ బాస్ హౌస్కి, ఏదైనా ఇవ్వాలి కదా, అదే ఇస్తున్నానని చెప్పంటుంది. అసలు సూపర్ అబ్బా. సంజన బిగ్ బాస్ హౌస్లో ఉండాలి ఖచ్చితంగా. అసలు ఈ 3 రోజులు ఏముంది, ఏమీ లేదు కదా, తినడం పడుకోవడం నిద్రపోవడం ఇదే జరుగుతుంది. ఆమె కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఎక్కడ, వంట దగ్గర స్టార్ట్ చేసింది. వంట అయింది, దివి కోంబ్ అయింది, నెక్స్ట్ వచ్చేసి ఏంది బాత్రూమ్ అయింది, ఇప్పుడు వంట రూమ్లో గుడ్ అయింది. రేపు ఇంకేమో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అపరిచితురాలు. ఆయనేమో అపరిచితుడు, ఈమెమో అపరిచితురాలు. నాకైతే సూపర్ అనిపించింది అబ్బా. ఉండాలా సంజన, ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో ఉండాలా. రేపు నాగార్జున గారు వచ్చి ఆమె అప్రిషియేట్ చేయాలా. సంజన ఎక్కడికో వెళ్ళిపోవాలన్నమాట, అట్ట అనిపిస్తుంది నాకైతే. సంజన లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదబ్బా. ఈమె కానీ మార్చాలా, ఈమెను కానీ కెప్టెన్ చేయాలా, ఒక్కొక్కరిని ఆడుకుంటున్నాం అయితే. నిజంగా అయితే ఇట్లే సూపర్ అసలు. ఇంకా నామినేషన్ ప్రాసెస్ నేను నాకు 2 చేసుకున్నారు, అన్ని తుప్పా సీజన్లో ఏమీ లేదు. ఇంకపోతే భరణి గారు వచ్చేసి హేమర్ పట్టుకొని శ్రీజాకి ఇచ్చాడు. ఇప్పుడు భరణి ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పారు, మీరు హ్యామర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పే పాయింట్స్కి మీరు అగ్రి అయితే వాళ్ళని నామినేషన్ చేయాలి, అగ్రి కాకపోతే ఇంకొకరిని తీసుకురావాలా అనేసి రూలు. భరణి గారు చెప్పిన మాటలకి అగ్రి అవుతున్నది అంటే సంజన నామినేషన్ చేద్దామన్నప్పుడు ఆయన పాటలకు అగ్రి అవుతున్నది, చెప్తున్నదిలే. అదేంటి అంటే, నువ్వు మైక్ వేసుకోవు, రోజు 10 సార్లు తిరుగుతావు, మేము ఉప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉంటాం, లోపల మా మీటింగ్ అంతా వింటూ ఉంటావు, మాట అబద్ధాలు చెప్తావు, వంట చేయడం వచ్చి అంటావు, నీ వంట వల్ల మేము పస్తుండే వాళ్ళము అన్నీ ఈ సోదంతా మళ్ళీ చెప్పిన తర్వాత ఆయన పాయింట్లకు అగ్రి అయ్యి నేను నిన్ను నామినేషన్ చేయట్లేదు పోయి అమ్మాయి పేరు మర్చిపోతున్నా, ఏం పేరు మా పేరు తనుజాని నామినేషన్ చేస్తానంటుంది. అప్పుడు భరణి గారు ఒక మాట అడగాలి, ఏమి ఇప్పుడు బిగ్ బాస్ ఆ రూల్స్ వీళ్ళకి తెలివితే ఎట్లా ఎక్కడ ఉన్నాయి, తెలివి ఆడుండి ఏడ్చింది అనుకో, అప్పుడు అడగాలి
ఏంటి నువ్వు వచ్చేసి బిగ్ బాస్ ఏం చెప్పారు, మా మాటలకు అంగీకరించకపోతే నువ్వు వేరే వాళ్ళని తీసుకోవాలి, కానీ నా మాటలు అంగీకరిస్తూ కూడా వేరే వాళ్ళని చేయటం ఏమిటి అనేసి ఆయన అడగాల. ఆయన అడగలేదు, ఆ గ్రూపులో అడగలేదు, ఆ సెలబ్రిటీలో ఒక్కరు కూడా వచ్చేసి అండర్స్టాండింగ్ అయితే అస్సలు లేదు. వీళ్ళు ప్రతి ఒక్క మాటకి అండర్స్టాండింగ్తో ఉంటా ఉన్నారు వీళ్ళు వచ్చేసి. పోనీ సంజనాకైనా శ్రీజ చెప్పిన పాయింట్లో మనస్ఫూర్తిగా చెప్పండి, ఎవరికైనా నిజాయితీగా అమ్మాయి ఏమన్నా చెప్పిందా? ఈ వంట రూమ్లో వచ్చేసి ఆలుగడ్డ చెడగొట్టుకుంది వీళ్ళే. వాళ్ళు టిఫిన్ తినడానికి పక్కకి వెళ్తే అక్కడ ఆలు చేస్తుంటే ఈ ఆయిల్ ఎందుకు పెట్టుకున్నారు, ఆయిల్ ఎందుకు పెట్టుకున్నారు, ఇది ఎందుకు వేసారని చెప్పి ఆ ఫ్రైని కాస్త అలా మసాలా వేసి తెల్లగడ్డ వేసి దాన్ని కూర చేసుకునేది వీళ్ళే, చెడగొట్టుకుంది వీళ్ళే. ఒక్కొక్కరు వచ్చేసి మాకు ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైంది, ఆమ్లెట్లో పసుపు ఎక్కువైంది, ఆమ్లెట్ దాంట్లో ఎక్కువ. వాళ్ళు ఏమన్నా పని మనుషులా మీకేమన్నా? ఆయన ఒక టాస్క్ ఇచ్చారు, టాస్క్ చేస్తున్నారు, మీకే బిగ్ బాస్ మొత్తం ఆ ఇల్లు మొత్తం రాసిచ్చేసినట్టు ఆయన ఎందుకు పెట్టాడు? మీరు ఇలా సామాన్యుల బిగ్ బాస్ హౌస్కి వస్తే మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, సెలబ్రిటీలతో మీరు ఎలా ఉంటారు అనే కదా ఇచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా సెలబ్రిటీలే కదా, ఇప్పటికీ వాళ్ళకంటే ఎక్కువ ఫాలోవర్స్ మీకే వచ్చేస్తున్నారు కదా, మీరే కదా సెలబ్రిటీలు. ఎందుకు ఆ సినిమాలో అతను అన్నట్టు ఎందుకంటే ఎందుకు ఇది ఆ విధంగా శ్రీజ వచ్చేసి ఆమె చిన్నప్పుడు అబ్బా జీవితంలో అన్నం తినలేదు అన్నంతగా అందరూ నలుగురు, ఆ ప్రియ కానీ, ఆ మనీష్ కానీ, ఆ మాస్క్ మ్యాన్ కానీ, శ్రీజ కానీ బాగా లొట్టలేసుకొని తిని ఒక అప్రిషియేట్ లేదు, సూపర్గా చేసావని లేదు, ఏమీ లేకుండా ఇప్పుడు ఆ వంట చేయలేదు, మాకు నచ్చినట్టు చేయలేదు, మాకు అన్నపూర్ణగా అన్నం పెట్టలేదు అంటే ఎందుకు ఇదంతా? అమ్మాయికి ఆల్రెడీ పీరియడ్స్ అని, పాప పీరియడ్స్ ఉంటే తెలిసే ఉంటుంది కదా, 3 స్వింగ్స్ ఉంటాయి, చికాకు ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా కానీ మీరు 15 మందికి వంట చేసి పెట్టండి, మీకు తెలుస్తుంది. అన్ని కూరగాయలు కట్ చేసి 9 మంది కదా, 9 మందికి వంట చేసి పెట్టండి, మీకు తెలుస్తుంది. ఆ కూరగాయలు కట్ చేసుకుని అట్ట కూడా వంట అనేది ఒక్కరి చేతి మీద పోవాలి, కానీ ఎంతమంది ఉంటే అంతమంది చేతుల మీదుగా వంట పోకూడదు. మీరేమో మేమే ఓనర్లమని చెప్పి నలుగురు పోతారు, ఇంకొకరు వచ్చేసి వంట ఒకరు సంబంధించిన వాళ్ళే చెప్పి ఇంకొకరు పోతారు. అట్లా చెడగొట్టుకుంటే ఎట్లాగా? చెడగొట్టుకొని తినిందే కాక ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తాడు, మధ్యలో ఈయన మాస్క్ మ్యాన్ లేస్తాడు. కానీ ఈ అమ్మాయి దాని పేరు తనుజ చేసిన తప్పేందంటే, నేను మీకు అలా అనిపించానా చెప్పండి అని వీళ్ళ గ్రూప్ వాళ్ళని అడగడం ఈ అమ్మాయి చేసిన తప్పు. అంతే, అడగడమే ఆలస్యం. ప్రియా లేచింది, అనిపించింది నువ్వు అలాగే ఉన్నావు అని మూతేసుకొని చెప్తుంది. మాస్క్ మ్యాన్ వచ్చేసి నువ్వు మూచేతి కింద మేమన్నా బతుకుతున్నావా అంటాడు. అమ్మాయి ఏమనింది, మీరంతా నలుగురు కలిసి ఒక్క మాట చెప్పండి నేను చేస్తాను, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్తే నేను చేయలేకపోతున్నా. వంట అంటే అట్లాగే ఉంటుంది, ఒక్క చేతి మీదే చేయాలా? ఎవరో ఒకరు అందరూ ఒక డెసిషన్ తీసుకొని ఒక్క మనిషి వచ్చి ఇలా వంట చేయి అంటే వాళ్ళకి చేస్తారు, అంతేగాని 10 మంది 10 రకాలు అంటే చాలా కష్టమవుతుంది కదా. మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీ మనస్తత్వం ఏంటి అనేదే కదా బిగ్ బాస్. అది రియాలిటీ షో. మీకేదో ఇక 105 రోజులు మీరు ఇక్కడే ఉండిపోయినట్టు, వీళ్ళేమో వంటకు పంపించేసినట్టు మిమ్మల్ని మీరు హ్యాపీగా కప్పెత్తుకొని వండి వీళ్ళు మీకు 100 రోజులు వంట చేసి పెడతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు వంట చేయడానికి వచ్చినారా మీ ఇంటికి? అలా మాట్లాడడం బాగలేదు. మళ్ళీ డబ్బా రేకులు రాని శ్రీజ గారు వచ్చేసి ఆ విషయం నీకు నువ్వు నామినేషన్ చేసుకో, అది బాగానే ఉంది, కానీ పక్క నుంచి రీతుని తీసుకొచ్చింది. ఆ రీతు కూడా పోనీ మేము ఒకే గ్రూప్ అని కానీ, మేము ఫ్రెండ్స్ అని కానీ ఏమన్నా చెప్పిందా? అది కూడా ఏమీ చెప్పలేదు. చెప్పకపోగా ఆ అమ్మాయి వీడియో చూశాను స్లో మోషన్లో, ఆ అమ్మాయి ఇటు నేను దాటుకొని వెళ్ళిపోయింది, అమ్మాయికి తగిలింది. తర్వాత అమ్మాయి వచ్చి రీతుని వచ్చి ఈ అమ్మాయి అడిగిందంట తనుజ, ఓకేనా నువ్వు నా చేయి దాటుకొని పడిపోబోయినావు కదా అని చెప్పి అనిందంట. నన్ను ఆపబోయి పడిపోబోయావు కదా అని అనిందంటే అప్పుడు ఎందుకు అడుగుతావు నువ్వు అని శ్రీజ అడుగుతుంది. ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగిలితే మనిషిని లేపి నీకు ఓకేనా అని అడుగుతారు, అంతేగాని పడిన తర్వాత 4 రోజుల తర్వాత నీకు ఓకేనా అని ఎవరు అడగరు.
దానికి ఆ రీతి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అవును నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఆపబోయి పడిపోయావా అన్నావు, నీ పాయింట్ నేను తీసుకోలేకపోయానని చెప్పి శ్రీజ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుంది ఈ రీతు దగ్గర నుంచి కూడా ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. ఈ రీతు వచ్చేసి నిన్న అరటి పండ్లు తిన్నారు కదా, ఎగ్ విషయం వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడదాం. ఇప్పుడు లైన్ ప్రకారం వెళ్ళిపోతాను. అని మాట్లాడుతుంది. దానికి పాపం ఈ అమ్మాయి దానికి మళ్ళీ మాస్క్ మ్యాన్ వేసేసి నీ బిహేవింగ్ బాగలేదు, నీ వెల్కమింగ్ బాగలేదు అంటే, ఒక ఆడపిల్ల మీద 4-5 పడిపోయి నీ బిహేవింగ్ బాగలేదు, నీ ఇది బాగలేదు అంటే ఎలా ఓర్చుకుంటారు? అందుకే శ్రీ అమ్మాయి పేరేంటి, మర్చిపోతున్నాను అమ్మాయి పేరు, తనూజ కరెక్ట్గా చెప్పింది. మీరు నా బిహేవింగ్ బాగలేదన్నప్పుడు మీ బిహేవింగ్ మీరు చూసుకోండి అని ఖచ్చితంగా చెప్పింది. ఆయన కూడా అంతే కదా, అందరి మీద నోరేసుకుని పడిపోతూ ఉంటాడు కదా, ఆయన బిహేవింగ్ కూడా బాగాలేదు కదా, అది అయినా నామినేషన్లో ఎవరు నామినేషన్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాత్రమే ఉండాలి. పొలోమని పడిపోయారు. మాట్లాడే డీమాన్ పవన్ కూడా రెచ్చిపోయినాడు. ఆయనకి సరిగా మాట్లాడడం రాదు, ఏమీ రాదు. ఆయనకి లవ్ ట్రాక్ కోసం తీసుకున్నారు ఏమో కానీ బిగ్ బాస్ హౌస్కి ఆయన కూడా మాట్లాడడం అయితే స్టార్ట్ చేసినారు. సరే, అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆశా శైలి, ఇతని పేరు సుమన్ శెట్టి హ్యామర్ తీసుకొని ఆయన ప్రియాకి ఇచ్చాడు. ఆ ప్రియాకి ఇట్లా ఇంకో ప్రియాకి ఇచ్చినాడు. ప్రియా వచ్చేసి ఆల్రెడీ రాము మీద పగబట్టేసింది. ఎందుకో ఆమెకి అన్నానికి పోయినప్పుడు అన్నం పెట్టలేదని ఆల్రెడీ వాళ్ళే సాంబార్ వేసుకొని ఆలుగడ్డ వేసుకొని ఈ 3-4 రోజుల నుంచి అదే ఫుడ్ అని వాళ్ళ పాటికి వాళ్ళు బాధపడతా ఉంటే, నువ్వు వెళ్ళి నాకు ఆ ఫుడ్ కావాలంటే నువ్వేమీ లగ్జరీ ఫుడ్ తింటున్నావు ప్రియా, వాళ్ళు ఏదే పాపం అది తింటుంటే పోయి వాళ్ళు పెట్టలేదని అందరికీ ఈ రాము రాతలు మాత్రము చులకనగా కనిపించినట్టున్నారు. గుళ్ళో గంటలాగా ఒక్కొక్కరు వచ్చి అతనికి కొట్టేసిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ మనీష్ కూడా అంతే, రాము రాత ఎవరి మీదే పగబట్టున్నాడు. నెక్స్ట్ ఆయనకు వచ్చినప్పుడే చెప్తారు నామినేషన్ దగ్గర. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నామా. అలాగే ఈ ప్రియా వచ్చేసి నేను రాత్రి ఎపిసోడ్లో ఆమెను కట్ చేశారు. ఎందుకంటే ఈ గుడ్డు పోయింది అన్న దాంట్లో ఆమెను కట్ చేశారు. నిన్న భరణి అన్న బర్త్డే జరిగిన తర్వాత ఆ కేకు అంతా రెడీ చేస్తారు కదా, ఆ రెడీ చేసుకొని తీసుకొచ్చినప్పుడు పవన్ అంటున్నాడు, ఎవరు ఆర్మీ పవన్ అన్నాడు, ఈ కేక్ ఎవరికి ఒక ముక్క పెడదామా అనేసి భరణి అన్న చూస్తుంటే శ్రీజకి పెట్టి ఇది రాసింది ఆ అమ్మాయి అన్నాడు. దానికి వీటి కోపంగా చూసింది ప్రియా. చూసి అందరం కలిసి చేశాం కదా, నువ్వెందుకు తన పేరు మాత్రమే చెప్పా అంటే, తన పేరు శ్రీజాని పొగిడినందుకు ఆమెకేమీ లేదు, తనను కూడా పొగడాలంట, తను కూడా కింటి ఓనర్ అంట, తనని పొగడాలి కదా అనేసి ఆ పవన్ మీద ఎగిరి, నువ్వు నా మీద సాడీలు చెప్తున్నావు శ్రీజాకి అనేసిపోయింది. లేదమ్మా, అప్పుడు పవన్ కాముగుండకుండా నేను ఇల్లు ఆర్మీ దగ్గరికి వెళ్ళి మా ఊరికి వెళ్ళి అడుగు, ఈ పవన్ ఎప్పుడు సాడీలు చెప్పేవాడు కాదు, అడగాలి కూడా అడుక్కో అంటాడు. అడుక్కో ఏంటి ఎవరిని అడుక్కోమంటావు అని చెప్పండి. ఆ ఫుటేజ్ వేస్తే ఎక్కడ ప్రియా పోతుందనేసి బిగ్ బాస్ ఆ ఫుటేజ్ కూడా వేయలేదు. మీరు కానీ ఆ ఫుటేజ్ కానీ చూసుంటారు చాలామంది, ప్రియా మీద విరక్తి కలుగుతుందిరా నా స్వామి, ఆమె చిద్దుగా వీళ్ళంతా మహేష్ కానీ ఈ ప్రియా కానీ మనీష్ ఆ గుండు వల్ల ఏమో నెగిటివ్గా అనిపిస్తున్నాడు, గుండు మీద నలిపే కదా అనిపిస్తుంది నాకు. అట్టగాని అంతా చాలా ఓవర్ చేస్తున్నారు, అసలు అంత ఓవర్ అంటే అంత ఓవర్ చేస్తూ ఉన్నారు. సరే, రాము రాతోని నామినేషన్ వేసింది. ఇంకా భరణి గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళల్లో 9 మంది నామినేషన్, మొత్తం సెలబ్రిటీలో ఒక భరణి గారు తప్ప మిగతా అంతా నామినేషన్కి వచ్చారు. వీళ్ళల్లో అందరూ తప్ప డిమాన్ పవన్ నామినేషన్లోకి వచ్చాడు. భరణి గారు డిమాన్ పవన్కి నాకు నీవి ఏదైనా వెల్కమింగ్ బాగాలేదు అని చెప్పన్నాడు. ఆయనకి ఏమనిపించిందో ఏమో, ఆయన అయితే నామినేషన్లోకి వేశారు. మొత్తం నామినేషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయినాయి. రేపు ఓటింగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు ఈరోజు ఏం లేదు, అందరూ పడుకొని నిద్రపోయారు. ఇంకా రేపు ఓటింగ్ వీడియో మాత్రం నేను పెడతాను. ఇంకా ఆ తర్వాత తెల్లారింది కదా, పాపము సంజన పోయి టీ అడుగుతుంది, కొంచెం టీ ఇస్తారా, నాకు ఆ ఫుడ్ సరిపోవడం లేదు,
అని చెప్పంటే నో 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 ఇల్లు మాది, మేము ఇవ్వము కాఫీలు టీలు ఇంత ఇవంతా లగ్జరీ బడ్జెట్లు, మేము ఇచ్చేది లేదు అని చెప్పానంటే సరే ఇట్ట కాదు కదా అని గుడ్డు కొట్టేసింది ఆమె. గుడ్డు కొట్టేసింది. టిష్యూ పేపర్లో పట్టుకొని ఆమె చీర కట్టుకుంటుంది కదా, చీర అంటే ఆమె చీర కడితే అనరంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి గుడ్డు పోయింది అనేసరికి ఇంకా మనిషి గుండు మీద అది పేకాల మనిషి కానీ అతను వచ్చేసి పాపం రాము అక్కడ రాము అక్కడ ఎండలో బట్టలు ఉతుకుతా ఉంటే కనీసము ఆ మనిషి రాముకి టీ కూడా ఇవ్వలేదు. అసలు టీ లేదు, నువ్వు అడిగితే అందరికి ఇవ్వాల్సి వస్తుంది, నీకు ఇవ్వనని చెప్పని అన్నాడు. ఆయన ఉంటే ఇదిగో ఎవరు పట్టు చెప్పు, లేకపోతే మీ అందరినీ లోపల రానినంట. అది మీ ఇల్లు రానికపోవడానికి బిగ్ బాస్ ఇల్లు, మీ ఇష్టమైంది అక్కడ, మేము ఇంట్లోకి రాని అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఎవరికి వాళ్ళు హీరోలు అక్కడ, ఎవరికి వాళ్ళు తోపులు, ఎవరికి వాళ్ళకి కంటెంట్ కావాలా, మళ్ళీ పక్కన వాళ్ళు మీరు కంటెంట్ కోసం వచ్చారా అని చెప్పి అడుగుతారు. ఇంకా రీతు వచ్చేసి గుడ్డు కొట్టేసే నువ్వు చెప్పేసే అని చెప్పానంటుంది. ఈమె ఎవరు, షష్ఠీ వర్మ, సిగ్గులేదా ఎందుకమ్మా సిగ్గు, ఆమె కంటెంట్ ఇస్తున్నది, మీరేమి ఇవ్వట్లేదు కదా, ఆమె ఇస్తూ ఉంది. ఇంకా రీతు అయితే మరీ పెద్దగా అరిచేసి భరణి కన్నా మీ ముగ్గురు కలిసి చేస్తున్నారా, మీ ముగ్గురికి తెలుసా అని చెప్పి ఆమె పెద్దగా అరుస్తుంది. ఎందుకమ్మా, ఎందుకు అరవడం, నువ్వు ఇమానియాలు నిన్న అరటిపళ్ళు తింటుంటే ఆ డస్ట్బిన్ దగ్గర కూడా తింటా ఉంటే భరణన్న కూడా అన్నాడు కదా, ఎవరైనా చూసి డస్ట్బిన్లను తీసి తింటున్నావు అనుకున్నారు కదా, మీరు చేస్తే ఫన్ను అదే ఆమె చేయకూడదా, మీరు మాత్రమే చేయాలా. అదే ఈ షష్ఠీ వర్మ అయితే భరణన్న నేను రూమ్లోకి వస్తున్నాను, ఆ సంజయని బయటికి పొమ్మని చెప్పు. ఎందుకమ్మా అంత పగా, ఏం చేశాడని అంత పగా, ఏం చేసింది ఆమె, ఒక ఎగ్గు తినింది అంతే, కంటెంట్ ఇస్తున్నది. ఈ 3 రోజుల నుంచి టాస్క్ ఆడుతున్నది. బిగ్ బాస్ షోకి ఆమె అవసరము, కంటెంట్ ఇచ్చేవాళ్ళే కావాలి కదా. మీరు పోయింది ఒక పిక్నిక్ కాదు కదా, తిని కూర్చోడానికి కాదు కదా, గేమ్ ఆడడానికి పోయారు కదా. ఇంకపోతే మనీష్ అనవసరంగా మాటలు వదులుతున్నాడు. అబ్బా నాకు ఈరోజు అయితే మనీష్ అస్సలు నచ్చలేదు. ఇది విషయం తర్వాత చెప్తా. ఈమైతే సంజన గారు అయితే ఎగ్గు ఇంతమంది ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు. ఎవరెవరు భరణి అన్న మాస్క్ మీద ఇద్దరు ఇట్లా గొడవ పెట్టుకొని నువ్వు అని మాట్లాడుకున్నారు. ఆమె సంజన వచ్చేసి నేను హరీష్ ఎగ్గు తిన్నానని చెప్పండి. వాళ్ళంతా గొడవ పెట్టుకుంటుంటే 15 మంది ఒక దగ్గర ఉంటే 14 మంది ఒక దగ్గర ఉంటే స్టైల్గా కూర్చొనే కానివ్వండి నేను బాంబు వేసేసాను మీరు కానివ్వండి అన్నట్టు కూర్చోంది. సరే ఇంకా తర్వాత లోపలికి వచ్చి సారీ చెప్తాను అంటే మనుషులు నో నువ్వు ఇంట్లోకి రావడానికి లేదు, నేను ఒప్పుకోను, నాకు ఈయనకంట ఆమె దగ్గర నుంచి నెగిటివ్ వైబ్ వస్తున్నదంట. అసలు బిగ్ బాస్ చూస్తున్నాడో లేదో తెలియదు. ఈమె ఎలిమినేషన్ అయి పోవాలంట, లేకపోతే హౌస్ హార్మోనియం దెబ్బతింటుందంట. మిమ్మల్ని ఎందుకు పంపించాడు, హ్యాపీగా పిక్నిక్ పోయినట్టు పోండి, మాట్లాడుకోండి, నీ పాటికి నువ్వు ఆలోచించుకో. అగ్ని పరీక్ష ఎందుకు పోయినావయ్యా మనీషా, నువ్వా ఏం చేయడానికి పోయినావు? వాళ్ళు చెప్పారు ఓవర్ థింకింగ్ చేయొద్దని, నువ్వు ఓవర్ థింకింగ్ చేసి హౌస్ హార్మోనియం దెబ్బతింటుందని ఈ ఎలిమినేషన్ అయిపోతుందంట. ఎవడు చెప్పిందా? ఆమెకే ఎక్కువ వస్తాయి, నువ్వే పోతావు. అదేమంటే అంటున్నాడు బయట విషయంతో నాకు సంబంధం లేదు, హౌస్ వరకే పని అంట. బయట మాకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తేనే మీరు లోపల ఉంటున్నారు, అంత బయట విషయం కూడా కావాలి. మేము ఓట్లు లేకపోతే మీరు ఒక 2-3 రోజులు బయటకు వచ్చేస్తారు, నామినేషన్ వేసినప్పుడు వచ్చేస్తారు బయటికి. అది ఆలోచించుకుంటే బెటర్. మనీష్ ఓవర్ చేస్తున్నాడు పాపము. అతను రాము రాతాడు ఒక టీ ఇవ్వండి, ఎండలో బట్టలు ఎత్తుకుతుంటే అతనికి ఒక అప్రిషియేట్ లేదు, ఏమీ లేకపోగా టీ కూడా ఇవ్వకుండా నో టీ ఇవ్వనని చెప్పనంటాడు. మళ్ళీ టీ ఇచ్చేసి తీసుకోమని చెప్పి మళ్ళీ టీ, అవును టీ తాగావా, ఎవరిచ్చారు అని చెప్పి ప్రియాని అడుగుతున్నాడు. ఇచ్చిన విషయం మర్చిపోయాడంట ఆయన. మరి ఇది ఓవర్ అనిపించట్లేదా? మళ్ళీ ఏమి ఎరగనట్టు ఎవరిచ్చాడు అతనికి టీ అని చెప్పి అడుగుతున్నాడు వచ్చేసి. అదే కాకుండా వచ్చి ఆ మాట్లాడిస్తే ఇదిగో పో ఇక్కడి నుంచి, ఎందుకంటే నువ్వు నాకు ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని వస్తావు, నీ వైబు నాకు నచ్చలేదు, నువ్వు పో అని చెప్పి పాపం రామురాతోని చిన్న పురుగులాగా చూస్తున్నాడు. ఆయనకన్నా సెలబ్రిటీ లెవెల్లో ఉన్నాయి ఆయనకి పాటలకి. నీకే ఉందా? నీకే ఒక బిజినెస్ మ్యాన్గానే పోయినావు అంతే, నీకు ఇక్కడ ఏమీ లేదు. రామురాతడు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు. అతను ఎందుకు చీపుగా చూస్తున్నావు? అతను ఏమైనా పెద్ద మామూలుగా ఉన్నాడనేసా, లేకపోతే సింపతిగా చూస్తున్నావు అని చెప్పి అడుగుతున్నావు. ఆయన ఏ విషయంలో సింపతి చేశాడు రాము? చెప్పలేదా ఎప్పుడు? ఆ భరణి గారు అడిగినప్పుడేమో చెప్పాడేమో అంతే, మా అమ్మ వాళ్ళు బాంబేకి వెళ్ళారు,
కూలి పని చేస్తూ ఉన్నారు, మేస్త్రి పని చేస్తూ ఉన్నారు. నేను అలా కాకూడదని చెప్పి డ్యాన్స్ నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఏ రోజైనా నేను సింపతి చేశాడో? లేదు కదా. అతను అమాయకంగా ఉన్నాడని ప్రతి ఒక్కరూ అతన్ని చీపుగా చూసుకుంటా పోతా ఉన్నారు. మనిషి మరి అయితే మరీ గుండోడైతే అంతే. ఈమె కూడా సారీ చెప్పడానికి పోతే అక్కడ సారీ చెప్పడానికి పోయినప్పుడు ప్రియా ఉండి లోపలికి సారీ చెప్పేసరికి, ఏంటి ప్రియా నేను వద్దని చెప్పాను కదా, ఈమె ఎందుకు వచ్చావు అంటే, ప్రియా ఉండి నేను కూడా ఇంటి ఓనానే కదా తెచ్చానని చెప్పింది. నాకొద్దు, ఈ హార్మోని నాకు నచ్చట్లేదని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అవును బయటికి పంపించేయండి అంటాడు. ఏం మాట్లాడుతుందా మర్యాద? మర్యాదని కొంచెం కాపాడుకో, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక, ఉన్న మర్యాద కాస్త పోతుంది. ఆ ఇంటి పేరుకే చెడబుట్టినట్టున్నావు నువ్వు, అట్ట అనిపిస్తూ ఉంది నీకు. ఆ తర్వాత సరే ఇంతమంది గొడవ పడ్డారు కదా, ఆమె చెప్తుంది సారీ చెప్పేసి నేను ఎగ్గు తీసుకోవడము భరణి గారు చూశారని చెప్పి ఇరికిచ్చేసింది. వాయమ్మో అనవసరంగా ఇరుక్కున్నాను అని భరణి గారు అనుకున్నాడు. ఆయనకి తెలుసు ఎగ్గు తీసుకునే విషయము, అలాగే తనుజకు కూడా తెలుసు ఎగ్గు తీసుకునే విషయం. కానీ వాళ్ళు చెప్పడం, ఎందుకంటే వాళ్ళది. ఈయనకి తెలిసి ఎక్కడ బయట పడిపోతుందా అనేసి పెద్దగా అరిచి నాన్న గొడవ చేశాడు భరణి. భయపడ్డాడు పాపం. నాగార్జున గారు ఏమన్నా అంటారేమోనని భయపడ్డాడు. సాఫ్ట్ కార్నర్లో ఆమె ఎగ్గు తిన్ని అని చెప్పి కాముకున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక టాస్క్ గురించి మాట్లాడుతున్నాం అంటే మాత్రము ఈమెనబ్బా, ఈమె లేకపోతే అసలు బిగ్ బాస్ హౌసే లేదనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు నాకైతే ఎప్పుడు నవ్వొచ్చింది అంతలాగా. ఇకపోతే ఎవరు, ప్రియా గురించి అయిపోయింది, వీళ్ళ గురించి అయిపోయింది, వాళ్ళ గురించి అయిపోయింది. అందరి గురించి చెప్పాము. ఎగ్గుది అయిపోయింది. ఈరోజు బర్త్డే జరిగింది కదా, బర్త్డే జరిగినప్పుడు ఆ అన్న పాపం కాఫీ ఇద్దామా, ఫ్రూట్ కావాలా కాఫీ కావాలా అని చెప్పి అడిగితే భరణ్ అన్న కాఫీ ఏంటంటే అది ఇద్దామా వద్దా అని ఇతను మనీషు పవను డీమాన్ పవన్ ఈ ముగ్గురు ఇచ్చుకున్నారు. కాఫీకి ఏమైపోయిందయ్యా, మీ సొత్తు ఏమన్నా ఇస్తున్నారా, ఒక్క కప్పు కాఫీ ఇచ్చేస్తే పోయేది కదా. అదే ఈరోజు జరిగింది, ఇంకైతే ఏమీ జరగలేదు. ఒక ఎగ్గు చేసి పెంట కాదు కంటెంట్ ఇచ్చింది అనమాట ఎగ్గుతో. నా రివ్యూ నచ్చినట్టు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొంచెం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, మంచి అప్డేట్స్ ఇస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.